హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. ఎస్ఎల్బిసి టనల్ ఆ ఉదంతం అత్యంత బాధాకరం, విషాదాంతం. అసలు ఎలా జరిగింది అది? ముందు అసలు ఎస్ఎల్బిసి గురించి మాట్లాడండి. చాలా మందికి తెలిసిన విషయమే. నేను కొంచెం క్లుప్తంగా చెప్తాను, డీటెయిల్డ్గా అంతా చెప్పను కానీ, ఎందుకంటే అది అందరికీ తెలిసిన విషయమే. శ్రీశైలం లెఫ్ట్ బ్లాక్ కెనల్ ఎస్ఎల్బిసి అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న హయాంలో కృష్ణానది నుంచి వచ్చే నీరు సరిపోవట్లేదు కొన్ని జిల్లాలకి. నల్గొండ జిల్లాకి ముఖ్యంగా క్లుప్తంగా చెప్పాలంటే నల్గొండ జిల్లాకి వాటర్ని పంపించడానికి, సాగునీరుని పంపించడానికి టనల్, ఆ కొండ కింద నుంచి ఆ టనల్ వేసి దాంట్లో నుంచి వాటర్ ఇన్లెట్ నుంచి అవుట్లెట్ నుంచి ఆ వాటర్ నల్గొండ వెళ్ళే రిజర్వాయర్ దగ్గర ఏదైతే రిజర్వాయర్ ఉంటుందో ఆ రిజర్వాయర్లోకి ఆ వాటర్ ఫ్లో వెళ్తే నల్గొండ జిల్లాలో ఉండే గ్రామాలకు కానీ ఆ ఊర్లలో కానీ వాటర్ అనేది వెళ్తుంది అనే దానికి రాజశేఖర రెడ్డి గారు ఎంతో కష్టపడి అప్పట్లోనే 2281 కోట్ల దాంతో తీసుకొచ్చిన తర్వాత దాన్ని మధ్యలో కేసీఆర్ గారు దాన్ని అసలు ఎందుకు తీసుకొస్తున్నారు, దాన్ని ఎందుకు చేస్తున్నారు ఆయన మాట్లాడిన తర్వాత నాకు బ్రేక్ పడింది. ఎందుకు బ్రేక్ పడింది? 80% ఆఫ్ పని అవుట్లెట్, ఇన్లెట్ అవుట్లెట్, ఇన్ అండ్ అవుట్ ఉంటుంది కదా, అవుట్ దగ్గర 80% ఆఫ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ ఒక రాళ్ళు కొండ చెరువులు పడడం వల్ల అది అక్కడ బ్లాక్ అయిపోయింది. ఓకే. దాని తర్వాత ఈ పనులు ఆపేశారు, 2019లో ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని మొదలు పెట్టాలి. ఎక్కడైతే ఆపేశారో దానికి కనీసం ఆల్మోస్ట్ 80% వర్క్ అక్కడ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇన్లెట్ని కంప్లీట్ చేసేస్తే ఒక 2 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది అనుకొని స్టార్ట్ చేశారు. దీనికి గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చిన నిధులు ఎంత? 4831 నిధులు తీసుకొచ్చారు. సరే, మొదలు పెట్టారు. దానికోసం కొన్ని వేల టన్నులు ఉండే ఒక మషినరీ, అది యుఎస్ నుంచి తీసుకొని వచ్చారు. యుఎస్ఏ, మేడ్ ఇన్ యుఎస్ఏ. అది పాడైపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ యుఎస్ నుంచి చెన్నైకి షిప్లో తీసుకొచ్చి చెన్నై నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకోవడానికి 1 year టైం పడుతుంది. ఇవంతా బాగు చేయడానికి, లోపల టనల్ నుంచి పోవడానికి రాజస్థాన్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఉత్తరాఖండ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, వివిధ రాష్ట్రాల అక్కడి నుంచి మనుషులు తీసుకొచ్చి చేయిస్తారు. 22వ తారీఖు ఫిబ్రవరి ఏమైందంటే అందరికీ తెలిసిన విషయమే. 49 మంది, 50 మంది లోపలికి వెళ్ళి కొన్ని మీటర్లు, ఒక 15 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత 15 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి తవ్వాలి. 12 కిలోమీటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మట్టి బురద అంతా కొండ చిల్లులంది కింద పడిపోయి మొత్తం క్లోజ్ అయిపోయింది. అది తెలుసుకున్న ఒక ఎలక్ట్రీషియన్ అక్కడ పడుతోందిరా, మనం బయటికి వెళ్ళిపోదామని చెప్పి 42 మంది బయటకు వచ్చేసరి 8 మంది వచ్చే టైంకి ఆ మట్టి అంతా ఇక్కడ పడిపోయి వాళ్ళు ఆగిపోయారు. పీకల్ లోతుకి మట్టి, ఆక్సిజన్ ఉండదు, ఫోన్ సిగ్నల్స్ ఉండవు, కరెంట్ ఉండదు. 8 మంది లోపల చిక్కుకుపోయి ఉన్నారు. దీనికి తవ్వుదాం కదా, దాన్ని రెస్క్యూ చేద్దాం కదా అంటుంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు లోపలికి వెళ్ళడం, 12 కిలోమీటర్ వరకు వెళ్ళడం, వెనక్కి రావడం, 12 కిలోమీటర్ వరకు వెళ్ళడం, వెనక్కి రావడం. దానికి ఒక ట్రైన్ ఉంటుంది, ఆ ట్రైన్ని లోపలి తీసుకొని వెళ్తారు. వాళ్ళని అక్కడ చూపించి అంత దూరం వెళ్ళలేక వెనక్కి వచ్చేస్తున్నారు. వీళ్ళు లోపలికి వెళ్ళడం వల్ల వాళ్ళని రెస్క్యూ చేస్తున్నారా, లేకపోతే వీళ్ళు అక్కడికి వెళ్ళి మేము కూడా వచ్చాము, మేము కూడా పర్యవేక్షిస్తున్నాం దీన్ని, మేము ఎక్కడికి పారిపోలేదు, అదేదో నువ్వు బయట ఉండి చెయ్యొచ్చు కదా, వాళ్ళు బయటకు వచ్చాక చెయ్యి. ఆగిపోతుంది కదా. ఇప్పుడు వాళ్ళు రోజుకి 100 మంది వస్తున్నారండి, లోపల వాళ్ళని ఎట్లా బయటకు తీసుకొస్తారు? ఇప్పుడు వాళ్ళు రావడానికి వీళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుందా, ఈ టైం నుంచి ఈ టైంకి 12 కిలోమీటర్ల లోపలికి వెళ్ళడానికి 3.5 గంట పడుతుందంట. 3.5 గంట పోవడము, 3.5 గంట రావడం, 7 గంటలు అక్కడే అయిపోయింది, చీకటి పడిపోతుంది. ఏం చేస్తారు వీళ్ళు వెళ్ళి పనులు? వాళ్ళు ఎట్ట బయటకు తీసుకురావాలని ఆలోచించాలి. కానీ మరి ఇంకొక ఆప్షన్ లేనప్పుడు అట్లీస్ట్ మనం ట్రై చేయాలి కదా వెళ్ళడానికి. ఇంకొకటి అదే, ఇప్పుడు వాళ్ళు చూడ్డానికి వెళ్తున్నారు. నేను అనేది రాజకీయ నాయకులు, వచ్చే పోలీస్ ఆఫీసర్స్ కానీ రాజకీయ నాయకులతో పాటు ఆ బృందం అంతా కూడా చూడ్డానికి వెళ్తున్నారు తప్ప అక్కడికి వచ్చి మేము ఇక్కడ ఉంటాము, మీరు లోపలికి వెళ్ళి ముందు ఆ రెస్క్యూ ఆపరేషన్ చేయండి అని చెప్పాలి కదా. వీళ్ళు ఎక్కడం పోవడం, ఇదే జరుగుతోంది. దీన్ని 3 రోజుల నుంచి ఇదే జరుగుతుంది. నెక్స్ట్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తవ్వకానికి ఒక పర్మిషన్ ఇవ్వాలి.
పర్మిషన్ ఇవ్వకుండా తవ్వకాలు మొదలు పెట్టకూడదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఇలాంటి ఇన్సిడెంట్స్ లో ఫస్ట్ అసలు ఒకవేళ ప్రమాదం జరుగుతాదేమో అని ముందే ఊహించి దానికి తగిన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అదే నేను చెప్పబోతున్నా. ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు ఎప్పుడో 2019లో ఆగిపోయింది, ఇప్పుడు 2025లో స్టార్ట్ చేస్తున్నప్పుడు అక్కడ అసలు పరిస్థితులు ఏంటి, ఏం జరుగుతోంది, అది ఎంతవరకు ఉంది అనేది పర్యవేక్షించాలా. పర్యవేక్షించిన తర్వాతే కదా పర్మిషన్ ఇస్తారు. సరే, జీవో పాస్ అయింది, పర్మిషన్ తీసేసుకుంటున్నాను. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓకే డన్, మేము పర్మిషన్ ఇచ్చేస్తాం, మీరు టనల్ని తవ్వండి అన్నారు. టనల్ని తవ్వకాలకి మొదలు పెట్టినప్పుడు నిర్లక్ష్యం అనేది జరిగింది. ఎటువంటి నిర్లక్ష్యం జరిగింది? ఆ మిషన్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయాలిగా. చెక్ చేయకుండా నువ్వు ఎట్లా పర్మిషన్ ఇచ్చేసావు? చేయలేదు. చేయకపోతేనే కదా అది పాడైపోయింది. ఏంటండి ఆ మట్టి, ఆ మిషన్, అది ఏదైతే ఆ మట్టి బురద అంతా కూడా 3 కిలోమీటర్ల వరకు ఆ మిషన్ వెనక్కి నెట్టిందంట. అంత వేల టన్నులు ఉన్న మిషన్నే ఎంత ఫోర్స్గా వచ్చిందో ఆలోచించండి. అది ఇప్పుడు కొత్తగా నిన్నటి నుంచి ఏం చేశారంటే, సరే ఇప్పుడు నేను వాళ్ళు దేవుడి దయ వల్ల వాళ్ళ ప్రాణాలతో బయటికి రావాలని మనం కోరుకుందాం తప్ప, ర్యాట్ టీమ్ అని ఒకటి ఉంటుంది, ర్యాట్ టనల్ టీమ్ అని చెప్పి. ర్యాట్ లాగా కన్నం పెట్టుకుంటూ ఇట్లా తోకుంటూ ఎలుక ఎట్లా తోకుంటూ వెళ్తుందో అలా దానికంటే ఒక టీం ఉంటారు ఖచ్చితంగా. ఆ టీము ఉత్తరాఖండ్లో ఇలాగే ఒక టనల్లో 47 మందిని కాపాడింది. ఉత్తరాఖండ్లో ఎలా 87 మీటర్ల దగ్గర ఇలాగే ప్రమాదం జరిగితే 87 మీటర్లు, ఇప్పుడు 100 మీటర్స్ లోపలికి ఉన్నది 87 మీటర్లు ఇట్లా తోకుంటూ వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేసారు. అది కూడా 17 రోజులు వాళ్ళ లోపలే ఉన్నారు. తర్వాత వాళ్ళకి ఆక్సిజన్స్ ఇవ్వడము, ఫుడ్ ఇవ్వడము అంతా కూడా పైప్స్ ద్వారానే పంపించి వాటిని కాపాడారు. అది ఎందుకంటే తక్కువ డిస్టెన్స్ కాబట్టి 87 మీటర్స్. ఇది 500 మీటర్ల లోపలి తవ్వాలి. అది ఎక్కడి నుంచి తవ్వాలి? కొండపై నుంచి తవ్వాలి. అది అసాధ్యం. సరే, అవుట్లెట్ నుంచి మీరు వెళ్దాం అనుకుంటే అవుట్లెట్టే క్లోజ్ అయిపోయింది. ఇన్లెట్లోంచి వెళ్ళాలనుకుంటే ఆ మిషన్ బయటికి తీయాలి. ఎవరైనా ఆ మిషన్ బయటికి తీస్తే ఆ బురదంతా బయటికి రావడానికి వస్తుంది. ఆ మిషన్ అక్కడే వదిలేస్తున్నారు, ఆ బురదని బయటకు తీయట్లేదు. బురదని తీయాలన్నా కూడా ఫ్లో ఎక్కువైపోతుందంట రోజుకి. ఆ బురద, ఆ వాటర్ అంతా కూడా. ర్యాట్ టనల్స్ వాళ్ళు ఈరోజు వచ్చిన సమాచారం ఏంటంటే చేతులు ఎత్తేసారు. మేము వెళ్ళామండి, వాళ్ళకి అక్కడ జాడ కానీ మేము మాట్లాడుతున్నా కూడా మనోజ్ శ్రీనివాస్ అని పిలుస్తున్నా రావట్లా అంట. వాళ్ళంతా కూడా 27-28 ఏళ్ళు చిన్న ఏజ్ వాళ్ళు. అక్కడ వినిపించదేమో కదా. ఏంటండి భయానికి గుండె ఆగిపోదా? చీకటి, ఇంత లోతల బురద, వాటర్. దేవుడు వాళ్ళ ప్రాణాలకి నిజంగా ఆయుష్ అనేది ఉంటే కొనవైపురితో అయినా కొట్టుమిట్లాడుతూ ప్రాణాలతో బయటకు వస్తారు. కానీ నార్మల్గా ఎవరైనా అట్లా ఇప్పుడు అంత దూరం వెళ్తున్నారంటే వాళ్ళు భయపడని వాళ్ళైతే ఉండరు, ఎందుకంటే వాళ్ళకి అదే వర్క్ కాబట్టి అన్నిటికీ ఉంటుంది. గవర్నమెంట్ ఇంకో తెలివి పని ఏం చేస్తుందో తెలుసా? ప్రమాదశాత్తు ఏమైనా జరిగినా కూడా మీకు ఎక్స్క్రీషియా ప్రకటిస్తాం, కానీ మేమైతే ఏం చేయలేము, ఎటువంటి నిర్లక్ష్యం కింద సైన్ చేయించుకుంటుంది. అది కామన్లే. ఇప్పుడు హాస్పిటల్స్లో కూడా అంతే కదా. ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు హాస్పిటల్ అంటే మన కళ్ళ ముందు జరుగుతుందండి, ఏం జరుగుతుంది లోపల ఆపరేషన్ మన కళ్ళ ముందు నడుస్తుంది. బట్ ఏంటంటే అది మనం ఏం అనలేము, ఎవరి జాగ్రత్తలు వాళ్ళకి అన్నట్టు. ఆ ర్యాట్ టీమ్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము మళ్ళీ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళాలండి, ఇప్పుడైతే మేము విఫలం అయ్యాము. అదే ఇప్పుడు కొద్దిసేపు అంటే అనుకోవచ్చు, కానీ ఇన్ని గంటలు అయిపోతున్న తర్వాత మనం ఇంకే అలా అనకూడదు. కొన్ని గంటలని కాదు, కానీ అంటే మేబీ ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా కూడా ఆ బాధ అనుభవించడం కన్నా దేవుడి దగ్గరికి వెళ్ళడమే బెటర్ అంటాను నేను. అంటే నా ఉద్దేశం అది. నరకమే కదండి, నరకం. చీకటి, మట్టి, నీళ్లు. ఆ మట్టి నీళ్ళు తాగుతామా, మట్టిలో కూరుకుపోతామా, బురదని వాళ్ళైనా చేతులతో ఎంతకని ఇట్లా అంటారు, ఇంత ప్రయత్నిస్తుంటారు లోపల నుంచి. వాళ్ళు కూడా బయట ఖచ్చితంగా. కానీ మనం ఏం చేస్తాం చూడండి. సో అలాంటిది ఇప్పుడు పండగ పూట అయినా బయటకు తీసుకొద్దాము అనుకునే దాంట్లో ఇప్పుడు దాంట్లో నేవీ వాళ్ళు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, బ్లాక్ కమాండర్స్ ప్రతి ఒక్కరూ దానికి సహాయపడుతున్నారు, వెళ్ళి వాళ్ళని బయటికి తీయడానికి. భగవంతుడు దయ వల్ల, భగవంతు కృప వల్ల వాళ్ళు బయటికి రావాలని మనం కూడా కోరుకుందాము. కొంచెం గవర్నమెంట్ దానికి తోడు ఇప్పుడు ఏమైపోయిందంటే, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రావడం వల్ల గవర్నమెంట్ అంతా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలా, దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలని చూస్తున్నారు. సో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరొక హైడ్రా కూల్చివేత గుర్తుందండి, అది కావాలని చేశారు. ఇది ఒక రకంగా తవ్వకాలు ఎక్కువైపోయినాయి. ఏంటండి, రావడమే కదా, దానివల్ల ఎంతమంది నష్టపోతున్నారు చూద్దాం. వాళ్ళు సేఫ్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.